హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఫలక్నామా కాళికాదేవి టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాము. ముందైతే మేము సికింద్రాబాద్ పోయినాము ట్రైన్ ఎక్కనికి. మా కాడ పూజ అఫీషియల్ వాళ్ళు కూడా కనిపించిండ్రు వాళ్ళ ఫ్యామిలీతోటి. వాళ్ళు కూడా ఫలక్నామానే పోతున్నారంటే వాళ్ళతోటే కలిసి పోదాం అనుకున్నాము. కాకపోతే ఆడ ట్రైన్ 5:30కి ఉందని ఇంకా కార్ బుక్ చేసుకొని అయితే పోతున్నాము. మా చిన్నామె చూడండి కార్లో ఎంత మంచిగా ఆడుకుంటుందో. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఫలక్నామా వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని. చూసే మత్తులే తప్పేనా సఖియా, నీతో ప్రాణం పోయేనా ఓ సఖియా. మేమైతే ఫలక్నామా కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసినాము. చూడండి చాలా రష్గా ఉంది. ఈరోజు సండే కదా, ఈడనంట సండే, ట్యూస్డే, వెడ్నెస్డే మెయిన్ డేస్ అంట. ఆ డేస్లో మాత్రం చాలామంది ఉంటారంట. లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మేము కూడా ఆ లైన్లో జాయిన్ అయినాం. మా చిన్నమ్మ చూడండి ఏడెక్కిందో, మా అత్తమ్మ మీద ఎక్కింది. మేమైతే ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం కానీ లోపలికి అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే చాలా రష్గా ఉంది. మీరే చూడండి ఎంతమంది ఉన్నారు. బయటికి వెళ్ళి చూడండి, చూద్దామంటే అస్సలకి కనిపిస్తలేదు. ఎందుకంటే అంతమంది ఉన్నారు, అస్సలకి ఖాళీ కూడా లేదు గుడి అయితే. ఇంకా ఈరోజు సండే, ఇంకా అమావాస్య కాబట్టి అందరూ చాలామంది వచ్చారు. ఎందుకంటే ఏమైనా దరిద్రం శని గట్ట ఉంటే అమావాస్యతో పాటే పోతాయంట. అందుకే ఎంతమంది వచ్చారు. మేమైతే చూడండి లైన్లోకి పోయినాం, దగ్గరికి అయితే వచ్చినాం. తల్లి చూడండి ఎంత మంచిగా ఉందో. దేవతకి అయితే హారతి ఇచ్చారు. ఇంకా సౌండ్ అంతమందిని చూసి మా చిన్నామె అయితే చాలా ఏడ్చింది. ఇంకా ఈడ కాళికామాతకి ఈడ ముడుపు కట్టి ఏమైనా కోరుకుంటే ఏవైనా నిజం జరుగుతాయంట. అయితే ఇంకా ఈ టెంపుల్కి ఒక్కసారి వచ్చి ఊరుకోవద్దంట. 3 times అయినా 5 times అయినా రావాలంట. ఆడ దేవతకి మంగళహారతి ఇస్తున్నారు. మా పాప చూడండి చెవులు ఎట్లా మూసుకుంటుందో. ఇంకా దేవతకి అయితే మొక్కుకొని బయటికి అయితే వచ్చేసినాము. నా వ్లాగ్ అయితే ఫినిష్ అయింది. బాయ్ గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. వ్లాగ్ లేట్గా వచ్చిందని ఏమనుకోకండి, లైక్ చేయండి.